హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. నేను మీ రామాంజీ. ప్రజెంట్ మనమైతే తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మనకు 18 శక్తి పీఠాలుంటే 5వ శక్తి పీఠం ఉన్న అలంపూర్ క్షేత్రంలో ఉన్నాము. సో ఇక్కడ ఉన్న అమ్మవారు జోగులాంబ అమ్మవారు అనమాట. సో మనమైతే ఇది అంతా ఇప్పుడు ఒకసారి చూసేద్దాం మొత్తం, పదండి. సో మనకైతే కాశీలోన కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి ఎలాగైతే ఉన్నారో, ఈ జోగులాంబ క్షేత్రంలో మనకు శివుణ్ణి బాలబ్రహ్మేశ్వరుడు అని అంటాము. అలాగే అమ్మవారిని జోగులాంబ అమ్మవారు అని అంటామన్నమాట. అంటే యోగులాంబ, యోగాంబ అనేవాళ్ళు అక్కడ నుంచి జోగులాంబగా ఖ్యాతి చెందిందనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి బాలబ్రహ్మేశ్వర ఆలయం చూసుకొని, తర్వాత జోగులాంబ అమ్మవారిని చూసుకొని, అలాగే నవ బ్రహ్మ ఆలయాలు ఉన్నాయన్నమాట. అంటే బాలబ్రహ్మ ఇక్కడ ధ్యానం చేసి శివునికి ధ్యానం చేశారన్నమాట. తర్వాత అక్కడ ఆయన కట్టించిన గుళ్ళల్లో శివుణ్ణి ప్రతిష్ఠించాడు అనమాట. అందుకనే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చూసేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాలబ్రహ్మేశ్వర ఆలయం చూసుకుందాం రండి. పక్క సరిపోతుంది. మూడో విగ్రహాన్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ గుడి బాలబ్రహ్మేశ్వర ఆలయం అనమాట. దీనికి ఉన్న చరిత్ర ఏంటంటే, కాశీలోన ఒక వితంతు కుమారుడు మామూలుగా ఆయనకి తండ్రి ఎవరో తెలియదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నీ తండ్రిగా పరమశివుణ్ణే ఊహించుకో, నీ తండ్రి ఇంకా పరమశివుడే అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత తన తండ్రిగా శివుణ్ణి అనుకున్నప్పుడు శివుడు వచ్చి, నీకు బంగారం తయారు చేసే రస విద్యను ప్రసాదిస్తాను. సో ఇక్కడి నుంచి అలంపురం అనే ఊరు ఉంది, అక్కడ శిథిలావస్థకు వచ్చిన విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ అక్కడ పోయి నిర్మించు, ఆ పూర్వ వైభవం తీసుకురా అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ తర్వాత ఆ బాలుడు ఈ అలంపురం అనే, ఇంతకుముందు ఈ అలంపురం అనేవాళ్ళు అనమాట. అలా ఈ అలంపురానికి వచ్చి ఇక్కడ శిథిలావస్థకు వచ్చిన విగ్రహాలను కానీ లేకపోతే ఆలయాలను కానీ మొత్తాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి అలంపురాన్ని ఇప్పుడు అలంపూర్ అనేటట్టుగా కొద్దిగా డెవలప్ చేశారంట. అలాగే ఇక్కడ అలా నిర్మించిన వాటిలో కొన్ని నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఆ బాలునికి రససిద్ధుడు అనే పేరు వచ్చిందనమాట. ఇకపోతే మనం ఇంకా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జోగులాంబ అమ్మవారి ఆలయం అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం రండి.
ఇది ఏం తీసుకున్నాం పామురా అది అది చూడరా నాగబంధం ఉంది ఇక్కడ గుళ్ళో. నాగబంది ఇక్కడ చూడ 1 2 3 4 5 6 7 తలాల నాగపాము రే. 7 తలాల నాగపాము. మళ్ళీ ఇక్కడ నాగుపాము. పోనీ కదా ఈ రూట్లోనే మనం జోగులాంబ అమ్మవారికి వెళ్తాం అనమాట, బాల బ్రహ్మేశ్వర ఆలయం నుంచి. బేసిక్గా మనకు మొత్తం భారతదేశం మొత్తం 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోన ఇప్పుడు ఇక్కడ అలంపూర్ జోగులాంబ ఒక శక్తిపీఠం, శ్రీశైలంలో ఒక శక్తిపీఠం, పిఠాపురంలో ఒక శక్తిపీఠం, ఇలా 3 శక్తిపీఠాలు మనకి ఇక్కడే ఉన్నాయన్నమాట. అయితే ఈ చరిత్ర ఏంటంటే, దక్షుని కుమార్తె పార్వతీదేవి సతీదేవిగా పుట్టింటది. ఆమె పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అది దక్షునికి ఇష్టం లేదనమాట. దక్షుడు యాగం చేసినప్పుడు, అంటే శివుడు లేకుండా యాగం చేయడం తప్పు. ఆ యాగం చేసినప్పుడు పార్వతీదేవి ఆ యాగానికి వస్తుందన్నమాట, పిలవని పేరంటానికి వస్తుంది. ఆ అక్కసు, ఆ అసూయ, ఆ కోపంతో పార్వతీదేవిని కోపగించుకుంటాడు, వెళ్ళిపో అని చెప్తాడు. తర్వాత పరమేశ్వరుడు లేకుండా యాగం చేస్తాడు. ఆ కోపగించిన సతీదేవి పార్వతీదేవి మొత్తం అగ్నికి ఆహుతి అయిపోతుంది అనమాట. అలా ఆమె శరీరాన్ని పట్టుకొని మొత్తం అన్ని లోకమంతా తిరుగుతూ ఉంటాడు పరమేశ్వరుడు. అప్పుడు విష్ణువు వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ పార్వతీ దేవతను ఖండిస్తాడనమాట. అప్పుడు 18 ముక్కలైపోయి మొత్తం మన ఇండియా పడిపోయినప్పుడు, భారతదేశం మొత్తం పడిపోయినప్పుడు, అందులో ఈ పై దవడ భాగము మనకు ఇక్కడ అలంపూర్లోని ఇక్కడ పడిందనమాట. అందుకే ఇక్కడ జోగులాంబగా, యోగాంబగా ఇక్కడ వెలిసిందనమాట. అయితే ఇక్కడ చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది అనమాట ఈమె. ఈ జడ గాల్లోకి ఉంటుంది అనమాట. ఆ జడ మీద మనకు బల్లులు, కపాలం, నెక్స్ట్ గబ్బిలము, ఇంకా తేలు, ఇవన్నీ ఆమె జడ మీద ఉంటాయన్నమాట. సో ఇంకా ఇదే గుడి, జోగులాంబ గుడి. ఫస్ట్ అయితే గుడి దర్శనం చేసుకొని ఇంకా మిగతా చరిత్ర కూడా మాట్లాడుకుందాము. సో ఆ విధంగా జోగులాంబ అమ్మవారు ఇక్కడ వెలిచారనమాట. అయితే ఆమెని చూసాం కదా మనం ఇప్పుడు. సో ఆమె ఉగ్ర స్వరూపం కాబట్టి ఆమెను శాంతించాలంటే ఇక్కడ జలగుండం ఏర్పరిచారనమాట. అలాగే 4వ శతాబ్దంలో బాదామి చాళుక్యులకు చెందినటువంటి 2వ పులకేసి ఇక్కడ ఆలయం కట్టించారంట. ఇక్కడ తర్వాత 1300 సంవత్సరం నుంచి 1400 సంవత్సరం మధ్య కాలంలోన బహుమని సుల్తాన్లు ఈ గుడి మీద దాడి చేసి మొత్తం గుడి మొత్తాన్ని ధ్వంసం చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి జోగులాంబ అమ్మవారు, వారి శక్తి స్వరూపులైనటువంటి చండి, ముండి, ఈ విగ్రహాలను పక్కన ఉన్నటువంటి బాల బ్రహ్మేశ్వర ఆలయంలో తీసుకెళ్లి అక్కడ దాచారనమాట. 2005 వరకు అక్కడ భద్రపరిచారు. అయితే తర్వాత 2005 తర్వాత మళ్ళీ యథావిధిగా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారిని మళ్ళీ
ప్రతిష్టాపన చేసి తర్వాత గుడి కూడా మళ్ళీ పునర్నిర్మించారనమాట గుడిని కూడా. మంగళవారం శుక్రవారం రోజుల్లో ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి. రేణుకాదేవి పూజ జరుగుతుంది. నెక్స్ట్ మాఘ శుద్ధ పంచమి రోజున ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారి నిజ స్వరూపం ఉంటుంది అనమాట. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడ అమ్మవారికి బట్టలు ఉండవు అనమాట. మామూలుగా ఒకటే బట్ట మీద అమ్మవారిని కవర్ చేసి ఇక్కడ మనకు అమ్మవారు కొలువై ఉన్నారు. అలా ఆ మాఘశుద్ధ పంచమి రోజు ఒక్కరోజు మాత్రమే అమ్మవారిని నిజ స్వరూపం చూపిస్తారనమాట. సో ఇదండి ఇక్కడ జోగులాంబ అమ్మవారి గురించి మొత్తము. అలాగే ఇక్కడ 9వ శతాబ్దంలోన అంటే 800 నుంచి 900 సంవత్సరం ఈ మధ్య కాలంలోన జగద్గురు ఆది శంకరాచార్యులు ఇక్కడ వచ్చి శ్రీచక్రం ప్రతిష్ఠించిపోయారనమాట. మనం ఇక్కడ ఇంతకుముందు నా వీడియోలు ఎవరైనా చూసినట్లయితే కొలను భారతి సరస్వతి దేవి అమ్మవారి ఆలయం దగ్గర కూడా శ్రీచక్రాన్ని జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారనమాట. శ్రీచక్ర సమేత సరస్వతి దేవి అక్కడ కొలువై ఉందన్నమాట. అలాగే ఇక్కడ కూడా శ్రీచక్రం ఉంది. అయితే అమ్మవారి మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ కొన్ని మనం గూగుల్లో తీసుకొని పెట్టాలి ఫొటోస్ అయితే. సో ఇదండి జోగులాంబ అమ్మవారి 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి చరిత్ర. సో ఇంకా రిమైనింగ్ కొన్ని ఉన్నాయి. పుష్కర ఘాట్ ఉంది. అంటే మనకు ఇక్కడ దక్షిణ కాశీ అంటారు దీన్ని. సో అంటే మొత్తం మనకు కాశీలో ఏవైతే ఉన్నాయో అక్కడ గంగా యమున ఉంటే ఇక్కడ తుంగభద్ర కృష్ణ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరశురాముడు రేణుకాదేవి నెక్స్ట్ జమదగ్ని మహర్షులు ఇక్కడే నివసించారు. తర్వాత పరశురాముడు ఇక్కడ మొత్తం దక్షిణ మొత్తం తిరిగినప్పుడు కూడా ఇక్కడే నివసించాడని చెప్పేసి మనకి చరిత్ర ఉంది. సో ఇంకా పుష్కర్ ఘాట్ దగ్గర సూర్యనారాయణ నెక్స్ట్ కృష్ణదేవరాయలు నిర్మించినటువంటి కొన్ని గుళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నిదానంగా చూద్దాం రండి. ఈ జోగులాంబ శక్తిపీఠం అయితే మనకు తుంగభద్ర నది ఒడ్డున ఉందన్నమాట. ఇక్కడ తుంగభద్ర నది అలాగే కృష్ణా నది రెండు కూడా కలిసే ప్రదేశం అనమాట ఇది. సో చూస్తున్నారు కదా తుంగభద్ర నదికి దారంట. వెళ్దాం రండి. తుంగభద్ర నది మొత్తం ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి అంతా కూడా. ఇప్పుడు ఫుల్ వాటర్ బాలు ఇదిగా మొత్తం చూడండి. మేము లాస్ట్ ఒకటి చికెన్ వీడియో చేసాం. చికెన్ కడ్డీలు చికెన్ చీకులను ఒక వీడియో చేసాం. ఆ వీడియో చేసినప్పుడైతే మొత్తం అసలు వాటర్ లేవు. ఆ వీడియో చేసిన తర్వాత మరుసటి రోజు మొత్తం ఫుల్ వాటర్ వచ్చాయన్నమాట. అంతా కూడా సముద్రం ఉన్నట్టుంది. చూడ బోటింగ్ కూడా ఉందండి. పడవలు ఉన్నాయి, తెప్పలు. ఇప్పుడు ఇక్కడ నుంచి తుంగభద్ర నది వస్తుంది కదండి. ఇక్కడ నుంచి తుంగభద్ర నది నెక్స్ట్ అక్కడ నుంచి కృష్ణా నది, ఇవి రెండు వచ్చి అక్కడ కలుస్తాయి అనమాట. ఆ కలిసే ప్లేసే వచ్చేసి సంగమేశ్వరం అనమాట. మొత్తం 5 నదులు వచ్చి కలుస్తాయి అనమాట మొత్తం. అందుకే పవిత్ర సంగమేశ్వరం అని అంటారు. మేము యాక్చువల్లీ జగన్నాథ గట్టు అని చెప్పేసి ఈ ఛానల్లో మూడో వీడియో జగన్నాథ గట్టు అని చెప్పేసి మొత్తం సంగమేశ్వరం దగ్గర 1890 టైంలో వరదలు వచ్చాయన్నమాట. వరదలు వచ్చినప్పుడు సంగమేశ్వరం గుడి మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం ఊర్లన్నీ కూడా ఈ బ్యాక్ వాటర్తో, శ్రీశైలం బ్యాక్ వాటర్తోన మొత్తం ఫ్లడ్స్ వచ్చి అన్ని ధ్వంసం అయిపోయినాయి. అప్పుడు ఆ గుడి శిథిలావస్థకి వెళ్తే ఆ గుడికి సంబంధించిన ఆలయం గోపురాలు కొన్నింటిని ఈ గుడి దగ్గరనే, ఈ జోగులాంబ గుడి దగ్గర నెక్స్ట్ సోమశిల దగ్గర కొన్ని ఉంచారన్నమాట. మళ్ళీ ఆ ఉంచిన వాటితోనే జగన్నాథ గట్టును కట్టించారు. ఆ జగన్నాథ వీడియో కూడా మేము చేసాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్లో మూడో వీడియో అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇది అండి ఇంకా సంగమేశ్వరం ఆ ప్లేస్. ఆ టవర్ కనిపిస్తుంది మనకు, ఆ కరెంటు స్తంభం పోల్, ఆ వెనకాలే మనకు సంగమేశ్వరం ఉందన్నమాట. యాక్చువల్లీ సంగమేశ్వరం కూడా చేయబోతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లోన ఫస్ట్ గోదావరి పుష్కరాలు 2014లో జరిగాయి. తర్వాత కృష్ణా పుష్కరాలు 2016లో జరిగాయి. 2020లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి అనమాట. తర్వాత 12 ఏళ్ళకు జరుగుతాయి మళ్ళీ. అంటే ఇప్పుడు 2032లో మళ్ళీ ఈ తుంగభద్ర పుష్కరాలు, 2028లో ఈ కృష్ణా పుష్కరాలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు అమ్మవారు ఏర్పడిన తర్వాత ఆమె ఉగ్ర స్వరూపాన్ని చల్లార్చడానికైతే ఈ జలగుండాన్ని తవ్వారనమాట. ఇక్కడ మామూలుగా విశిష్టత ఏంటంటే ఈ జలగుండానికి ప్రతిరోజు
బ్రహ్మముహూర్తంలోన అంటే తెల్లవారుజామున 2 నుంచి 4 ఆ సమయంలోన నాగకన్యలు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారని చెప్పేసి చరిత్ర కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత ఈ జలగుండంలోన చాలా మంది కూడా సర్పాలు పాములు కనిపించాయని చెప్పడం. తర్వాత కాలంలో కొన్నేళ్ళు దీన్ని క్లోజ్ చేశారంట. మళ్ళీ 2016 నుంచి మళ్ళీ రీఓపెన్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒకటి చరిత్ర గురించి చెప్పారు. అలాగే పూజారులు కూడా చెప్పారనమాట. చూడండి ఈ గుడిని దక్షిణ కాశీ అని కూడా అంటారు అనమాట. అంటే మనకు కాశీలో గంగా నది ఉంటే ఇక్కడ తుంగభద్ర నది ఉంది. తర్వాత అక్కడ కాశీలోన కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు తర్వాత జోగులాంబ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ అక్కడ కాశీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాగలో గంగా యమున నదులు కలిస్తే ఈ అలంపూర్ జోగులాంబ క్షేత్రంలోన తుంగభద్ర తర్వాత కృష్ణా నదులు కలుస్తాయి అన్నమాట. సంగమేశ్వరం దగ్గర కలుస్తాయి. అలాగే కాశీలోన 24 ఘట్టాలు 64 అలాగే కాశీలో 64 ఘట్టాలు 18 తీర్థాలు ఉంటాయి. అవే ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. పుష్కర్ ఘాట్ మనం ఇందాక చూసాం కదా, పుష్కర్ ఘాటు అది. అలాగే ఇంకా మనకు అక్కడ కాశీ వరుణ అసి అనే నదులు కలుస్తాయి అక్కడ కాశీలో. ఇక్కడ కూడా సేమ్ మనకు వేద నాగవతి అనే నదులు కూడా కలుస్తాయి ఇక్కడ. అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు కాశీకి ఎలాగైతే ప్రాముఖ్యతలన్నీ ఉన్నాయో ఇక్కడ అలంపూర్ కూడా ఉందన్నమాట. అందుకే ఉత్తర కాశీ కంటే దక్షిణ కాశీకి ఒక బియ్యం గింజ అంతా ఎక్కువ అర్హత ఉంది. అయితే మనకు బేసిక్గా మనం బుగ్గ రామలింగేశ్వర స్వామి తాడిపత్రిలో మాట్లాడుకున్నాము. కాశీకి ఉన్న కాశీకి ఉన్నటువంటి అర్హతలన్నీ ఇక్కడ ఈ టెంపుల్కి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక వృద్ధుని రూపంలో ఈశ్వరుడు వచ్చి ఆ గుడిని ఆపేయడం వలన మొత్తం అక్కడ ఆ గోపురము ఆగిపోయింది. లేకపోతే అసలైన కాశీ కంటే అక్కడ ఎక్కువ డెవలప్ అయ్యేది అని చెప్పేసి అక్కడ పూజారులు చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు, బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి. సో ఇది అండి ఈ అలంపూర్ జోగులాంబ గుడి దక్షిణ కాశీ అని అంటారు అనమాట. మనకు కాశీ ఉత్తర కాశీ అయితే ఇది దక్షిణ కాశీ. ఇక్కడ మొత్తం అన్నీ కూడా మనకు శివలింగాలు శైవ క్షేత్రాలు ఇన్ని ఉంటే మనకు ఇక్కడ అలాగే ఇక్కడ కంచి కామాక్షి దేవి ఆలయం ఉంది. అయితే ఇన్ని ఆలయాల మధ్య మనకు ఇక్కడ ఒక దర్గా ఉందన్నమాట. దీనికి చరిత్ర ఏంటంటే అప్పట్లో బహుమని సుల్తాను వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సముద్రపు దొంగ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కానీ అందరూ కూడా దాన్ని తల నరికి చంపేశారంట. సో తర్వాత బహుమని సుల్తానులు వచ్చి ఈ గుడి మొత్తాన్ని ధ్వంసం చేసి ఆ సముద్రపు దొంగకు ఇక్కడ దర్గా కట్టేశారు. అయితే సంవత్సరానికి ఒకసారి ఈయనకు ఉరుసు ఇక్కడ చేస్తారంట. అంటే ఒక ఇనుప పడవను తయారు చేసి ఆ పడవలోన ఆయనకు ఆ పడవ నిండా ఆ బియ్యం అన్నం పెట్టేసి ఒక ఉత్సవం చేస్తారంట ఇక్కడ సంవత్సరానికి ఒకసారి. సో అది చరిత్ర ఇక్కడ ఈ దర్గా ఉండటానికి కారణం. సో చూడండి మొత్తం కూడా మనకు అటు సైడ్ వెళ్తే నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. ఇటు వెళ్తే మనకు బాలబ్రహ్మేశ్వర ఆలయం నవబ్రహ్మ ఆలయాల్లో ఒకటైనటువంటి ప్రథమం బాలబ్రహ్మేశ్వర ఆలయం ఉంది. నెక్స్ట్ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం చూద్దాం రండి. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు చూడండి. మొత్తం ఈ టెంపుల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు శివలింగాలు ఉన్నాయి. మొత్తం కోటికి ఒక శివలింగం తప్ప మొత్తం అన్ని శివలింగాలే ఇక్కడ. చూడండి ఇక్కడ త్రిమూర్తుల స్వరూపం అన్నమాట విగ్రహాలు. ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రెన్స్ ఇదే. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ శివుడా ఇక్కడ బలు శివుడా ఇక్కడ ఇక్కడ చూడండి ఆదిశేషుడు ఇక్కడ మొత్తము. అక్కడ ఇక్కడ చూడండి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు. ఇక్కడ విష్ణు వెనకాల ఆదిశేషుడు ఉన్నారు.
చూడండి, బహమని సుల్తాన్లు పగలగొట్టినవి ఇలా అన్నమాట మొత్తం కూడా ఇవి. నెక్స్ట్ ఇక్కడ మనకు నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయన్నమాట మొత్తం. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయన్నమాట. అంటే నవబ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు లేడండి. బ్రహ్మ పేరు మీద లోపల శివుని గుళ్ళు, శివలింగాలు ఉన్నాయన్నమాట. అంటే బ్రహ్మదేవుడు తన మహిమల్ని కోల్పోయినప్పుడు ఇక్కడికి వచ్చి శివుని సాక్షాత్కారం పొందినప్పుడు ఇక్కడ మొత్తం కూడా నవబ్రహ్మ ఆలయాలను ఆయన బ్రహ్మదేవుడు సాక్షాత్కారం దగ్గరుండి ఆయనే ప్రతిష్ఠించాడు అనమాట. అంటే ఇక్కడ బ్రహ్మ ఆలయాలను మొత్తం ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయం, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, ఇలా 9 బ్రహ్మ ఆలయాలు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఇక్కడ మూలికలు, ఔషధాల పేర్లతో ఈ గుడులను స్థాపించారు, నిర్మించారు, ప్రతిష్ఠించారు అన్నమాట. సో అవే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాలు అన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తం విగ్రహాలను పగలగొట్టేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా విగ్రహాలను పగలగొట్టేశారు అన్నమాట మొత్తం కూడా. ఇది మరకత శివలింగం. ఇది మరకత శివలింగం అన్నమాట. అంటే చూడండి, శివలింగం పచ్చగా ఉంది. అలాగే ఈ గుడులన్నింటికి కూడా నాగబంధం ఉందన్నమాట. అంటే ఎటువంటివి జరగకుండా నాగబంధం ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా కూడా నాగ సర్పాలను పెట్టేసి ఉంచారు. అది మెయిన్ టెంపులే. అది బాలబ్రహ్మేశ్వరం ప్రథమమైనది. గరుడ బ్రహ్మ ఇక్కడ 9. ఇంకా అక్కడ ఉన్నాయి కొన్ని, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మ. ఈ క్షేత్రంలో దాదాపుగా 1,000,000కి ఒక శివలింగం తక్కువ ఉందంట. అంటే దాదాపు 1,000,000 శివలింగాలు ఉన్నట్టే. ఇక్కడ చూసినా కూడా ఇక్కడ చాలా శివలింగాలకు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉందన్నమాట. ఇలా ఈ బ్రహ్మసూత్రం ఉంది. ఈ బ్రహ్మసూత్రం శివలింగాలకు ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా 1,000,000 శివలింగాలను పూజించిన ఒకటే, ఇలాంటి శివలింగాన్ని ఒక శివలింగానికి నీరు పోసి పూజించిన ఒకటే అనమాట. అంటే అంతటి పుణ్యం దక్కుతుందని చెప్పేసి మనకు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగిందనమాట. మనకు చరిత్రలో కూడా ఉందన్నమాట. అయితే ఇప్పుడు అన్ని మొత్తం మనం జోగులాంబ 5వ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి ఆలయం, మొత్తం బాలబ్రహ్మేశ్వర ఆలయం, అన్ని నవబ్రహ్మ ఆలయాలు అన్నీ చూసాం కదండి. తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మొత్తం నాగబంధం ఉంది ఈ టెంపుల్ అని చెప్పేసి మనం పూజారి నుంచి విన్నాం. అది పడిపోయింది చూడండి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు మొత్తం అన్నింట్లో ఉన్నాయి ఇట్లాంటివి. అలాగే శిథిలావస్థకు వచ్చినటువంటి విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తము. చూడండి, ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ ఇక్కడ పడేశారు, కొన్ని మ్యూజియంలో పెట్టేశారు.